హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ థియరమైన లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం మరియు దాని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి నేర్చుకుంటున్నాం. సో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి ఈజీగా మనం చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే, ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఏ కమా బి టు ఆర్ ఈజ్ ఎ ఫంక్షన్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ continuous on closed a comma b, f of x is derivable on open a comma b, then there exists c belongs to a comma b such that f dash of c is equal to f of b minus f of a by b minus a. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఆ ఫంక్షన్ని సాటిస్ఫై చేస్తూ టూ కండిషన్స్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అనే ఫార్ములా కనుక్కోవాలన్నమాట. సో ఇది స్టేట్మెంట్. ఫస్ట్ చాలా ఈజీ అండి, ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఒక ఫంక్షన్ ఇచ్చారు, అది కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి అని ఇచ్చారు, అది డెరివేబుల్ ఆన్ ఓపెన్ ఏ కామా బి అని ఇచ్చారు. నెక్స్ట్ ఈ ఫార్ములా కనుక్కోమన్నారు. ఫస్ట్ మనం ప్రూఫ్ చూసుకుంటే, డిఫైన్ ఏ ఫంక్షన్, మనము ఆ ఫంక్షన్ కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఒక ఫంక్షన్ని డిరైవ్ చేసుకుంటున్నాం అన్నమాట. అప్పుడు మనం తీసుకున్న ఫంక్షన్ ఏంటంటే పై ఫ్రమ్ క్లోజ్డ్ ఏ కామా బి టు ఆర్ యాజ్, దాని ఫంక్షన్ని ఇప్పుడు మ్యాథమెటికల్ ఫార్ములా రాసుకుంటే పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ అని డిరైవ్ చేసుకున్నాం అనమాట. వేర్ కే ఈజ్ రియల్ కాన్స్టాంట్, ఇక్కడ కే అనేది కాన్స్టాంట్ అనమాట. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అని ఇచ్చారు కదా, దాన్ని బేస్ చేసుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కదా, దాని నుంచే బేస్ చేసుకొని ఇది రాసుకున్నాం కాబట్టి పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి అనమాట. అప్పుడు ఇక్కడ పై ఆఫ్ ఏ ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కేఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ప్లస్ కేబి. ఇప్పుడు కేబీని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఎఫ్ ఆఫ్ ఏని రైట్ సైడ్ తీసుకెళ్తే కేఏ మైనస్ కేబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి కే కామన్ తీసాం, అప్పుడు ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. నెక్స్ట్ దీంట్లో నుంచి మైనస్ కూడా కామన్ తీసాం, అప్పుడు మైనస్ కే ఇంటూ, ఇక్కడ మైనస్ కామన్ వచ్చింది కాబట్టి పాజిటివ్ టర్మ్ ఫస్ట్ రాసుకుంటే బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇప్పుడు మైనస్ కే ఇక్కడ డివైడ్ ఇంటూలో ఉంది, ఇటు రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ, దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం అనమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో రాసుకున్నాం కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి అని. మనం పై ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కూడా దాన్ని బేస్ చేసుకొని తీసుకున్నాం కాబట్టి పై ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి రాసుకున్నాం. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డెరివబుల్ ఆన్ ఓపెన్ ఏ కామా బి అని రాసుకున్నాం కాబట్టి దాని నుంచి పై ఆఫ్ ఎక్స్ ఈజ్ డెరివబుల్ ఆన్ ఏ కామా బి. సో కంటిన్యూస్ అని పైన చూపించాం కాబట్టి ఇప్పుడు డెరివబుల్ తీసుకొని పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ అనుకున్నాం కదా, దాని నుంచి పై డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ ఎక్స్కి 1 కాబట్టి కే రాసుకున్నాం. నెక్స్ట్ బై రోల్స్ థియరం, మనకి రోల్స్ థియరం నుంచి ఏం తెలుసు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి అక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇక్కడ పై డాష్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి పై డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు బై రోల్స్ థియరం దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి సచ్ దట్ పై డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్స్ క్లోజ్డ్ ఇంటర్వెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, మ్యాక్సిమం అవి కూడా తప్పు పెడితే తీసేస్తారు. సో అవి ఎక్కడెక్కడ ఓపెన్ ఉన్నాయి ఎక్కడెక్కడ క్లోజ్డ్ ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ పై డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు పై డాష్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో సి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. దాని నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కే అటు వెళ్తే మైనస్ కే ఇద్ది, దాన్ని 2 అనుకుందాం. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2, ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే వచ్చింది, ఇక్కడ 2 ఈక్వేషన్లో కూడా మైనస్ కే వచ్చింది. ఈ కేఎల్ ఈక్వేషన్ ఈక్వల్ అయినాయి అంటే ఇప్పుడు ఈ 2 టర్మ్స్ ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు ఫ్రమ్ 1 అండ్ 2 ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఇది స్టేట్మెంట్ ప్రూఫ్ అండి, చాలా ఇంపార్టెంట్, 10 మార్క్స్కి రావచ్చు. ఒకవేళ ఇది రాకపోయినా, ఇది 10 మార్క్స్కి రాకపోతే ఇంకొక 10 మార్క్స్ క్వశ్చన్ ఉందన్నమాట, అదేం రావచ్చు లేదా 5 మార్క్స్కి
కూడా రావచ్చు అనమాట. సో ఇప్పుడు మనం 5 మార్క్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఇది ఫస్ట్ అనమాట. ఇది ఇక్కడ సి వాల్యూ అని ఇస్తారు. అంటే సి వాల్యూ అని మనకి చాలా ప్రాబ్లమ్స్లో ఇస్తారు. అక్కడ ఏ తీరం నుంచి కనుక్కోమన్నారు, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫైండ్ సి ఆఫ్ లాగ్రాంజెస్ థీరం. ఇది లాగ్రాంజెస్ థీరం నుంచి సి వాల్యూ కనుక్కోమన్నారు. కాబట్టి ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇచ్చారు ఆన్ 0,1/2. ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఇచ్చారు. నెక్స్ట్ ఫస్ట్ గివెన్ ఈక్వేషన్, మనకి ఏం ఫంక్షన్ ఇచ్చారో అది తీసుకోవాలన్నమాట. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2. దీన్ని లోపలికి మల్టిప్లై చేసుకుంటే కంప్లీట్ ఈక్వేషన్ ఇది వచ్చింది అనమాట. x³ మైనస్ 3x² ప్లస్ 2x. ఇప్పుడు మనకి లాగ్రాంజెస్ థీరం ఫస్ట్ ఏంటిది, కంటిన్యూస్. కాబట్టి ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ 0,1/2. ఇప్పుడు ఇది ఏబీ ప్లేస్లో కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి పెట్టాలన్నమాట. ఏ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ 0 ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0³ మైనస్ 3 ఇంటూ 0² ప్లస్ 2 ఇంటూ 0. సో క్యాలిక్యులేట్ చేస్తే టోటలీ 0 అయిపోయింది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1/2. ఎఫ్ ఆఫ్ 1/2ని క్యాలిక్యులేట్ చేస్తే ఎఫ్ ఆఫ్ 1/2 పెట్టి క్యాలిక్యులేట్ చేస్తే 3/8 వచ్చిందనమాట. సో క్యాలిక్యులేషన్ చూసుకోండి. నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డెరివబుల్ ఆన్ ఓపెన్ 0,1/2. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకొని దాన్ని డెరివేటివ్ చేసామన్నమాట. మనకి లాగ్రాంజెస్ థీరం ఫార్ములా ఏంటి, బై లాగ్రాంజెస్ థీరం there exists c belongs to 0,1/2 such that f dash of c is equal to f of b minus f of a by b minus a. ఇది కదా ఫార్ములా. సో ఇక్కడ f dash of x ఉంది కదా, దాని నుంచి f dash of c కనుక్కున్నాం. 3c² మైనస్ 6c ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ f of b ఎంత వచ్చింది అంటే f of 1/2 3/8 వచ్చింది. సో f of 1/2 మైనస్ f of 0 బై 1/2 మైనస్ 0. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1/2 3/8 వచ్చింది, ఎఫ్ ఆఫ్ 0 0 వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే 3c² మైనస్ 6c ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3/8 మైనస్ 0 ఉంది కాబట్టి అది రాసుకోలేదు, బై 1/2 మైనస్ 0 అంటే 1/2. సో ఇక్కడ 2 టైమ్స్ ఇక్కడ 4 టైమ్స్ క్యాన్సిల్ అయితే టోటలీ 3/4 వచ్చింది. దీన్ని లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే ప్లస్ కాస్త మైనస్ అయిపోయింది. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 5/4 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. దీనికి ఎల్సిఎం తీసుకున్నామంట. 4 3s 12c² మైనస్ 6 4s 24c ప్లస్ 5/4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 4ని రైట్ సైడ్ తీసుకెళ్తే 0 అయిపోయింది. 12c² మైనస్ 24c ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ రావు, ఇంటూ చేస్తే 60 అండ్ ఎడిషన్ ఆఫ్ సబ్ట్రాక్షన్ చేస్తే -24. ఇది రాదు కాబట్టి మనము ఈ ఫార్ములా తీసుకున్నాం అన్నమాట ఫ్యాక్టర్స్ కోసం. ఇప్పుడు c ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. ఇక్కడ ఏ ప్లేస్లో 12 ఉంది, బి ప్లేస్లో -24 ఉంది, సి ప్లేస్లో 5 ఉంది. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 24 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 24 హోల్ స్క్వేర్ 576 మైనస్ 240 బై 12 2s 24. ఇప్పుడు 24 ప్లస్ ఆర్ మైనస్ 576లోంచి 240 తీసేస్తే 336 బై 24. ఇక్కడ 336ని ఎలా రాసుకోవచ్చు, 16 ఇంటూ 21గా రాయొచ్చుగా. ఇప్పుడు 16 అంటే 4 స్క్వేర్ కాస్త బయటకు వస్తే 4√21 అయింది. ఇప్పుడు 4 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 6 ప్లస్ ఆర్ మైనస్ √21/6 వచ్చింది. సో అది ఆన్సర్ అనమాట. ఇది ఫైండ్ సి వాల్యూ. నెక్స్ట్ ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉందన్నమాట. ఈ క్వశ్చన్ 10 మార్క్స్ కూడా రావచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే యూజింగ్ లాగ్రాంజెస్ థీరం షో దట్ x గ్రేటర్ దాన్ log ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ గ్రేటర్ దాన్ x బై 1 ప్లస్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని చెప్పారు. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు, దాని నుంచి ఈ కండిషన్ ప్రూవ్ చేయమని చెప్పారనమాట. ఫస్ట్ గివెన్ మనకేమి ఇచ్చారో అది రాసుకుంటే, గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చారు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే అప్పుడు 0 ఎక్స్ అనేది 0 కన్నా ఎక్కువ తర్వాతనే ఉంటుంది అనమాట, 0 తర్వాత ఉంటుంది అనమాట. సో ఎక్స్ బిలాంగ్స్ టు 0 తర్వాత ఎంతవరకు మనకి ఇవ్వలేదు కాబట్టి మనం టీ అనుకున్నాం ఎగ్జాంపుల్గా. సో అంటే 0కి టీకి మధ్యలో ఎక్స్ ఉందన్నమాట.
సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్ అండ్ డెరివబుల్ ఆన్ 0, t. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ డెరివబుల్ కాబట్టి సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కున్నాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ 1+xకి 1/1+x. మళ్ళీ లోపల దానికి మల్టిప్లై చేస్తే కాన్స్టాంట్కి 0, ఎక్స్కి 1. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/1+x వచ్చింది. బై లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం దాని ఫార్ములా ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ ఎంత, ఇక్కడ లిమిట్స్ ఇచ్చారు కదా 0, t అని, ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై టీ మైనస్ 0. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎంత వచ్చింది? 1/1+c ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1+t మైనస్ లాగ్ ఆఫ్ 1+0 బై టీ మైనస్ 0. ఇక్కడ లాగ్ 1 ఎంత? 0 అయిపోయింది. సో లాగ్ ఆఫ్ 1+t బై t ఉంది. ఇప్పుడు దీన్ని అది ఒక ఈక్వేషన్ అనుకుందాం, ఒక ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇప్పుడు మనకి c బిలాంగ్స్ టు, ఇక్కడ x బిలాంగ్స్ టు 0, t అన్నారు కదా, దాని నుంచి c బిలాంగ్స్ టు 0, t వచ్చింది. దాని నుంచి అంటే దీనికి మీనింగ్ ఏంటి? 0కి tకి మధ్యలో ఉన్నట్టు. సో 0 c t రాయొచ్చుగా ఈ కండిషన్ని. సో ఇప్పుడు దీనికి అన్నిటికీ 1ని యాడ్ చేసామన్నమాట. అప్పుడు 1+0 1+c 1+t వచ్చింది. దీని నుంచి 1 1+c 1+t. దీన్ని రెసిప్రోకల్ చేస్తాం. రెసిప్రోకల్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూసుకుంటే 1/1 ఇక్కడ లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అయిపోయింది. ఇప్పుడు 1/1+c గ్రేటర్ దాన్ 1/1+t. నెక్స్ట్ 1/1+c గ్రేటర్ దాన్ 1/1+t. ఇక్కడ 1+c ఫ్రమ్ ఈక్వేషన్ 1 అనమాట. ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1లో 1/1+c వాల్యూ ఉంది కదా, దాన్ని ఇక్కడ రాసుకున్నాం అనమాట. 1 గ్రేటర్ దాన్ లాగ్ ఆఫ్ 1+t బై t గ్రేటర్ దాన్ 1/1+t. ఇప్పుడు టీని మల్టిప్లై చేసామంటే అప్పుడు t గ్రేటర్ దాన్ లాగ్ ఆఫ్ 1+t గ్రేటర్ దాన్ t బై 1+t వచ్చింది. సో మనకి కనుక్కోమంది ఎక్స్లో కాబట్టి టీని కాస్త ఎక్స్గా చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ లాగ్ ఆఫ్ 1+x గ్రేటర్ దాన్ x బై 1+x. సో ప్రూవ్ అయింది కదా. ఇది చాలా ఈజీ అనమాట, 10 మార్క్స్కి కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ ఇంకో 5 మార్క్స్కి ఇచ్చే ఛాన్సెస్, ఇది కూడా 10 మార్క్స్కి ఇచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఇక్కడ ఇది ప్రూవ్ చేయమన్నారు. ఫస్ట్ దీని నుంచి ఈ 2 కండిషన్స్ ప్రూవ్ చేయమన్నారు. ఫస్ట్ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? tan ఇన్వర్స్ అని కనిపిస్తుంది. సో మనం ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని tan ఇన్వర్స్ అని తీసుకుంటున్నాం. tan ఇన్వర్స్ ఎక్స్ ఆన్, ఇక్కడ యూ వీల్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ u, v తీసుకున్నాం. ఇప్పుడు సిన్స్ ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ ఆన్ u, v అప్పుడు అండ్ డెరివబుల్ ఆన్ u, v కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కున్నాం. అప్పుడు tan ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1+x². బై లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం c బిలాంగ్స్ టు u, v సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ c, మనకి ఫార్ములా తెలుసు కదా, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ కదా. అక్కడ ఇంటర్వెల్స్ a, b ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ఇంటర్వెల్స్ u, v ఉన్నాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ v మైనస్ ఎఫ్ ఆఫ్ u బై v మైనస్ u. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ c ఎంత వచ్చింది? 1/1+c² ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాం, tan ఇన్వర్స్ ఎక్స్ తీసుకున్నాం. దానిలో ఎఫ్ ఆఫ్ v పెడితే tan ఇన్వర్స్ v మైనస్ tan ఇన్వర్స్ u వచ్చింది బై v మైనస్ u. దాన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు మనకి c బిలాంగ్స్ టు u, v కదా, దాని నుంచి ఈ కండిషన్ తీసుకున్నాం u c v అని. సో ఇప్పుడు మనం చూసుకుంటే దానికి స్క్వేర్స్ చేస్తామన్నమాట. అప్పుడు u² c² v². నెక్స్ట్ 1 యాడ్ చేస్తాం. అప్పుడు 1+u² 1+c² 1+v². దాన్ని రెసిప్రోకల్ చేసామన్నమాట. చెప్పాను కదా ఇందాక లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుందని. సో 1/1+u² గ్రేటర్ దాన్ 1/1+c² గ్రేటర్ దాన్ 1/1+v². ఇక్కడ 1/c² వాల్యూ ఇక్కడ ఉంది కదా ఫ్రమ్ ఈక్వేషన్ 1 అని. సో ఫ్రమ్ 1/u² గ్రేటర్ దాన్ tan ఇన్వర్స్ v మైనస్ tan ఇన్వర్స్ u బై v మైనస్ u గ్రేటర్ దాన్ 1/1+v² వచ్చింది. సో మనకి ఇక్కడ డివైడ్లో ఉంది కదా, దాన్ని మల్టిప్లై చేస్తున్నాం అనమాట. అప్పుడు v మైనస్ u బై 1+u² గ్రేటర్ దాన్ tan ఇన్వర్స్ v
మైనస్ tan ఇన్వర్స్ u గ్రేటర్ దాన్ v మైనస్ u బై 1 ప్లస్ v స్క్వేర్. మనకి ప్రూవ్ చేయమని దాంట్లో ఇది ఫస్ట్ ఉంది, ఈ ఈక్వేషన్ ఫస్ట్ ఉంది కాబట్టి ఇది రివర్స్ రాసుకున్నాం. అప్పుడు v మైనస్ u బై 1 ప్లస్ v స్క్వేర్ ఇక్కడ గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అయిపోతుంది అనమాట రివర్స్ రాసుకున్నప్పుడు. tan ఇన్వర్స్ v మైనస్ tan ఇన్వర్స్ u లెస్ దాన్ v మైనస్ u బై v స్క్వేర్. ఇది ఫస్ట్ ప్రూవ్ చేసామన్నమాట. ఇప్పుడు మనకి నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక కండిషన్ ప్రూవ్ చేయాలి. చేయాలంటే ఇప్పుడు యూవీ ప్లేస్లలో సమ్ వాల్యూస్ పెట్టుకొని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ప్రూవ్ చేయాల్సింది చూసుకుంటే ఇక్కడ 4/3 అని ఉంది. సో v వాల్యూ 4/3 పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ రెండు సైడ్స్ π/4 ఉంది, అంటే టాన్లలో π/4 అంతా 1 కాబట్టి u వాల్యూ 1 పెట్టుకున్నాం. సో ఇక్కడ చూసుకుంటే v వాల్యూ 4/3 అండ్ u వాల్యూ 1 పెట్టుకున్నాం. ఇప్పుడు uv వాల్యూ ప్లేస్లో అవి సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు 4/3 మైనస్ 1/1 అంటే 1/3 బై 1 ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ అంటే 16/9 లెస్ దాన్ tan ఇన్వర్స్ 4/3 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ 1 అంటే ఎంత tan π/4 కాబట్టి అది వేసుకున్నాం. నెక్స్ట్ లెస్ దాన్ 1/3 బై 1 ప్లస్ 1. నెక్స్ట్ 1/3 బై ఇది ఎల్సిఎం చేసి క్యాలిక్యులేట్ చేస్తే 25/9 వచ్చింది. లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 మైనస్ π/4 లెస్ దాన్ 1/3/2. ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్తే 3/25 లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 మైనస్ π/4 లెస్ దాన్ 1/6 వచ్చింది. ఇప్పుడు దీన్ని యాడ్ చేసామన్నమాట. π/4ని యాడ్ చేస్తే π/4 ప్లస్ 3/25 లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 లెస్ దాన్ π/4 ప్లస్ 1/6. ఇదే కదా ప్రూవ్ చేయమంది. నెక్స్ట్ సెకండ్ది పై ఉందన్నమాట. సో దానికోసం మనం ఇక్కడ v ప్లేస్లో 1 పెట్టుకున్నాం, u ప్లేస్లో 0 పెట్టుకున్నాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది వచ్చిందనమాట. నెక్స్ట్ 1/1 ప్లస్ 1 లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ 1 ఎక్కడ వచ్చింది ట్యాన్లో tan π/4 కాబట్టి tan π/4 వేసుకున్నాం. మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0 ఎక్కడ వచ్చింది tan 0 కాబట్టి tan 0 వేసుకున్నాం. లెస్ దాన్ 1/1. ఇప్పుడు tan క్యాన్సిల్ అయిపోయితే ఇప్పుడు 1/2 లెస్ దాన్ π/4 మైనస్ 0 లెస్ దాన్ 1 వచ్చింది. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 1/2 లెస్ దాన్ π/4 లెస్ దాన్ 1 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 4ని మల్టిప్లై చేస్తే 4/2 లెస్ దాన్ π లెస్ దాన్ 4 వచ్చింది. ఇక్కడ 2 1s 2 2s కాబట్టి 2 లెస్ దాన్ π లెస్ దాన్ 4 అనమాట. ఇంతవరకు అనమాట. ఈ 2 ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 10 మార్క్స్ 1 ఒక 5 మార్క్స్ చెప్పాను కదా, ఈ వీటిలోంచి మ్యాక్సిమం రావచ్చు. సో థీరం రాకపోతే ఈ ప్రాబ్లమ్స్లో నుంచి వస్తుంది. సో కన్ఫామ్గా నేర్చుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.